రెండు కాళ్ళు పని చేయకపోయినా, కన్న బిడ్డలు ఎత్తుకుని కొంత దూరం వేయకపోయినా క్రీస్తు కోసమే పరిగెడుతున్నాను. ఆయన శిలువ సువార్త కాడి నా భుజాల మీద వేసుకుని దేవుడి కోసం పరిగెడుతున్నాను, పని చేస్తున్నాను. రెండు కాళ్ళు పని చేయకపోయినా యేసయ్య కోసం పరిగెడుతున్నా. నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు బలము ఆరోగ్యం అన్ని ఉండి దేవుడి కోసం ఏమీ ఉపయోగపడి. సారీ, వాట్ అబౌట్ యూ? మీరు వికలాంగులా? ప్రతి మనిషి అంటాడో దేవుడు మాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, అది ఏమి ఇవ్వకల్లా దేవుడు. రెండు కళ్ళు రెండు కాళ్ళు ఇస్తే ఎలాగైనా బతకొచ్చాను. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఈరోజు ఓడినోడే నా దేవుడు దీవిస్తే వాడికి గెలుస్తాడు. ఈరోజు పనికి రానుడే రేపొద్దున గొప్పడైపోతాడు. ఈ రోజు గొర్రెలు కాపురే రేపొద్దున కింగ్ అయిపోతాడా? ఈ రోజు వేశ్య కొడుకే న్యాయాధిపతి అయిపోతాడా? అర్థమవుతుందా? ఈ రోజు చిన్న పాస్టర్లే రేపొద్దున వీళ్ళే వరాలతో నింపబడి ప్రపంచాన్ని కదిలించేస్తారా? టీవీలో వాడిని, యూట్యూబ్ వాడిని కాదు, నీ కళ్ళ ముందు గుర్తించా. లైట్లు చూడక నెత్తి మీద అభిషేకం చూడు. డబ్బు లేకపోతే మనిషి మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, ప్రేమలు మారిపోతాయి. ఈరోజు డబ్బుకున్న విలువ బంధానికి, బంధుత్వానికి లేదు. ఒక మనిషిని ప్రేమించాలంటే అందమో, ఐశ్వర్యమో, అధికారమో, అవసరమో ఉంటే ప్రేమిస్తారు. అవసరం తీరిపోతే నిన్నే పక్కనడేస్తా. నీ వల్ల మేలు పొందుకున్న వరకు నీ కీడు చేస్తా. అల్పమైన బెత్లెహేమా, ఇప్పుడు దాకా నువ్వు అల్పమైన దానం, ఎన్నిక లేని దానం. ఇదిగో ఈ బెత్లెహేములో ఒకడు వచ్చాడు, ఒకడు పుట్టాడు, పుడతాడు, అతని నల్లని యేసు. ఈ రోజు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. ప్రపంచమంతా అటాక్ చేసిన yani ఒక రాయి కూడా కదపలేరు. 90 లక్షల జనాభా, అవునా కదా? నేను సూపర్ అణుబాంబులు ఉన్నాయి అది అన్నాడు. yani ఇజ్రాయెల్ పేరు చెప్తే ప్రతి ఓడి బాత్రూమ్కి వెళ్తాడు. పర్ డే 60,000 మంది వస్తారు నా దేశం చూసాడానికి. అత్యధిక టూరిస్ట్ ఆదాయం ఇజ్రాయెల్ దేశమే. ఒకప్పుడు ఆ ఊరు ఎక్కడ ఉందో ఎవడికే. ఇప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో అడిగెట్టాడు, నజరేతులో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం చూడటానికి, ఒక్కసారి నేల తాకడానికి 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ దేశం చరిత్ర మారిపోయింది. యేసు ప్రభు వస్తే నా చరిత్ర మారిపోయింది. ఇదిగో యేసు ప్రభు ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకుంటే, నీ ఇంట్లోకి చేర్చుకుంటే నీ చరిత్ర మారిపోతే. నీ దశ మార్చేవాడు ఒకే ఒక్కడు, నా యేసయ్య.